ఇప్పుడు డోనర్ హెయిర్ కూడా సేమ్ అదే వాళ్ళదే. ఇప్పుడు సపోజ్ నాకు చేయాలనుకోండి. డోనర్ హెయిర్ కూడా నా హెయిరే తీసుకుంటారా? లేకపోతే లేదండి. వేరే? మీకు హెయిర్ ఉండదండి. తీసుకునే చాయిస్ లేదు గాబట్టి, మేము వేరే హెయిర్ హుహు. తీసుకొని సెట్ జేయడం జరుగుతది. ఓకే. మరి దానికి మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? లైక్ హైదరాబాద్‌లో ఒకవేళ ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తున్నారు. ఒక్కొక్క హెయిర్ ఒక్కొక్క డిఫరెంట్ ఐడెంటిటీ ఉంటది. ఆ అవునండి. హెయిర్‌కి టెక్స్చరే అనుకోండి, కలరే అనుకోండి, ఇంకేదైనా కానివ్వండి. దానికి మీరు ఎగ్జాక్ట్ న్యాచురల్ మ్యాచ్ ఎలా తీసుకొస్తారు? మే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ మేము చేస్తారు? బిఫోరే మీరు మా దగ్గరకొచ్చినప్పుడు మేము మీ హెయిర్ టచ్చర్ గానీ, హ్మ్. హెయిర్ గానీ, షాంపూలు తీసుకొని సేమ్ యాజ్ టీజ్ మా దగ్గర హెయిర్ ప్యాచెస్ ఉంటాయి. హ్మ్. అలాంటి హెయిర్ ప్యాచెస్ మాత్రమే మీకు సెట్ జేయడం జరుగుతది. అంటే మీరు క్లోజెస్ట్ మ్యాచ్ చూస్తానంటున్నారు. అవునండి. ఓకే. మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్‌లలో మీరు సర్వసాధారణంగా చూసే హెయిర్ లాస్ ఛాలెంజెస్ ఏంటి? వాటిని మీరెలా అడ్రెస్ చేస్తున్నారు? అంటే లైక్ మీ దగ్గరికి పర్ డే కొన్ని వందల మంది వస్తూ ఉంటారు కదా! ఆల్ ఓవర్ అవునండి. ది ఆ! బ్రాంచెస్. మీరు నార్మల్‌గా చూసే హెయిర్ లాస్ ఛాలెంజెస్ ఎలాంటివి? మీకు తెలుస్తాయి కదా! ఈ పేషెంట్సే గానీ, క్లయింట్సే గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో వస్తారు? దానికి మీరెలా వాటికి సొల్యూషన్స్ ఇస్తారు? ఆల్మోస్ట్ 99% హెయిర్ లాస్ ఉండే వస్తారు మేడం మా దగ్గరికి. హెయిర్ లాసే. హెయిర్ లాస్ అయిపోయి, పూర్తిగా హెయిర్ పోయి, అసలకి ఏం చేయలేము దీన్ని. మొత్తానికే హెయిర్ పోయిన హెయిర్ వాళ్ళు కూడా పోయిన వస్తారు. వాళ్ళకి గూడా వస్తుంటారు మా హ్మ్. దగ్గరికి. అదే చెప్పాను గదా! ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు గావచ్చు, పూర్తి హ్మ్. హెయిర్ లాస్ అయినోళ్ళు గావచ్చు, తక్కువ అది 50% హెయిర్ లాస్ అయినోళ్ళు గావచ్చు. వీళ్ళందరికీ గూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో, అలాంటి హెయిర్‌ని మేము వాళ్ళకు సెట్ జేయడం జరుగుతుంది. ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి నార్మల్‌గా ప్రజలకి కూడా ఈ హెయిర్ రీప్లేస్‌మెంట్ ట్రీట్‌మెంట్‌కి మీరు చెప్పే ట్రీట్‌మెంట్ ప్రాసెస్‌కి ఎవరెవరు వెళ్ళాలనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఎందుకంటే హెయిర్ లాస్ అనేది యూనివర్సల్ ప్రాబ్లమ్. అందరికీ ఉంటుంది కొద్దో గొప్పో అవునండి. హెయిర్ లాస్. ఎవరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు? ఓకే. నేనిప్పుడు ఎళ్ళాలి అని జెప్పేసి. అందరికీ అనిపిస్తుంటుంది. నాకు హెయిర్ లాస్ ఉంది. నాకు హెయిర్ లాస్ ఉంది. నాకు హెయిర్ లాస్ బికాజ్ అది అనేది అందరి ప్రాబ్లమ్ ఇప్పుడు. అది దృష్టిలో పెట్టుకుంటే అందరూ మీ దగ్గరికొచ్చి ఆ హెయిర్ రీప్లేస్‌మెంట్ థెరపీ అదేదో మీరు చేస్తుంది. అది తీసుకోవాలని సజెస్ట్ చేస్తారా మీరు? 100% అండి. మళ్ళా హెయిర్‌ని బట్టి, వాళ్ళకున్నటువంటి కండిషన్‌ని బట్టి, ఎంత ఇంటెన్సిటీని బట్టి. ఇంటెన్సిటీని బట్టి వాళ్ళకి ఎంత హెయిర్ పెట్టాలి, సర్జికల్ సెట్ అవుతుందా? నాన్ సర్జికల్ సెట్ అవుతుందా? లేకపోతే హెయిర్ ఎక్స్‌టెన్షన్ సెట్ అవుతుందా? వాళ్ళని చూడంగానే మేము చెప్పేయగలుగుతాం. ఆహా! సో, ఇది సెట్ అయ్యేది కూడా మీరు చూస్తారు. చూస్తాం. చూసి వాళ్ళకి గావాల్సిన విధంగా వాళ్ళకేదైతే చే చేస్తే బాగుంటుందనేది డిసైడ్ చేసి మేము వాళ్ళకి సో, సజెషన్ ఇవ్వగలుగుతాం. మీరిచ్చే సర్వీసెస్‌లో హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కూడా ఉంది. హెయిర్ ఎక్స్‌టెన్షన్ కూడా ఉంటుంది మా దగ్గర. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ మోస్ట్‌లీ మీరు చాలా మట్టుకి హెయిర్ రీప్లేస్‌మెంటే సజెస్ట్ చేస్తారా అవునండి. క్లయింట్స్‌కి? 100% అండి. హెయిర్ ఓహ్! రీప్లేస్‌మెంటే. మా మాక్సిమం హెయిర్ ఇప్పుడు మీరు చూస్తే చాలా మందికున్నది మేడం ఆ ప్రాబ్లమ్ బయట. అవును. అవును. అదే అంటున్నాను. అందరికీ యూనివర్సల్ ప్రాబ్లమ్ అయిపోయింది ఇప్పుడిది హెయిర్ లాస్ అనేది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అందరూ మీ దగ్గరికొచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందేనా? లేపోతే ఓకే. ఈ స్టేజ్ వరకే చూడొచ్చు. ఈ స్టేజ్ దాటితే ఇంక మీరు వెళ్ళాల్సిందే హెయిర్ రీప్లేస్‌మెంట్ థెరపీస్‌కి గాని, ఇలాంటి వాటికి కానీ అని మీరేమైనా చెప్తున్నారా అలాగని? అలాంటిదేం లేదు మేడం. ఎప్పుడైనా ఏ ఏ ఏజ్‌లో ఏజ్‌లో అయినా, అయినా ఏ స్టేజ్‌లో ఎంత ఉన్నా హెయిర్ ఫాల్ ఉన్నా గూడా ఎళ్ళ వెళ్ళొచ్చు అని ఎళ్ళొచ్చండి. ఓకే. తక్కువ పర్సెంట్ హెయిర్ లాస్ అయినోళ్ళు కూడా నాకెక్కువ కావాలనుకున్నప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఓకే. డెన్సిటీ పెంచుకోవడానికి గూడా పె నార్మల్‌గా వెళ్ళొచ్చు. ఎళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు సరే మీరు ట్రీట్మెంట్స్ అవన్నీ చేసేసిన తర్వాత మీ క్లయింట్స్‌కి పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మీ క్లయింట్స్‌కి మీ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే జస్ట్ మనం ట్రీట్మెంట్ చేసి ఫినిష్ చేసేయలేం. ఇది మీరన్నట్టు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఆ ఫ్యాక్టర్‌లో మీరు క్లయింట్స్‌కి మీ సపోర్ట్ మీరెలా ఇస్తారు? మేము ఒకసారి మా దగ్గర హెయిర్ రిప్లేస్‌మెంట్ చేయించుకున్న తర్వాత, హ్మ్. మేము వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము రమ్మని చెప్పగలుగుతాం. ఒకసారి మా ఓకే. స్టూడియో విజిట్ చేసేసి, మళ్ళీ ఎలా ఉంది కండిషన్ ఎలా ఉన్నది? ఆ! మీరు హెయిర్ వాష్ ఎలా చేసుకుంటున్నారు? హ్మ్. అసలు మీరు ప్రాపర్‌గా చేసుకోగలుగుతున్నారా లేదా? ఎందుకు అంటే హెయిర్ లేనప్పుడు మనం కోంబ్ చేసుకోవడం కూడా కొంత మర్చిపోతారు. ఆ! ఇప్పుడు, ఇప్పుడు హెయిర్ వచ్చిన తర్వాత కోంబ్ చేసుకోవడం కూడా విచిత్రంగా ఉంటది. హ్మ్. అందుకని వాళ్ళకు మళ్ళీ ప్రాక్టీస్ చేయడం గురించైనా వాళ్ళని మళ్ళీ మేము ఒక ఏమైనా ఆ! జాగ్రత్తగా 2, చేసుకోవాల్సింది 3 టైమ్స్ ఉంటుందా? ఒక 1 మంత్‌లో 2, 3 టైమ్స్ రమ్మని మేము చెప్తాం. మాకు చెప్తారు. దగ్గరలో చెప్పి నియర్‌లో మీరు ఉంటే చెప్తాం. లేదా ఓకే. దగ్గరలో ఉన్న స్టూడియోకి వెళ్ళండి. మా హ్మ్. స్టూడియోస్ ఉంటాయి దగ్గరలో. అన్నీ 2 స్టేట్‌లో ఉన్నోళ్ళు కూడా రకరకాల చెప్పేస్తాం. హీట్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అవైనా ఏం కాదంటారా? చేసినా కూడా అలా చేసినా కూడా? లేదండి. అట్లా చేయొద్దండి. హీట్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం హీట్ పెడుతున్నామో అప్పుడే హెయిర్ డెడ్ అవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ హెయిర్ కూడా డెడ్ అవుతుంది. ఓకే. మనం పెట్టే హెయిర్ ఇంకా డెడ్ అయిపోతది.
హుహుహు. అందుకొరకు మేము అలాంటివి వద్దని చెప్తాం. ఎందుకంటే చూస్తే హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయించుకున్నోళ్ళు గానీ, అది అవును. హెయిర్ హ్యాండింగ్ చేయించుకున్నోళ్ళు గానీ, ఎక్కువ హెయిర్ డెడ్ అవుతది. హెయిర్ గూడా బాగా పీజీ అయిపోతది వాళ్ళకు. హ్మ్. అది స్టార్టింగ్ ఒక 1, 2 టైమ్స్ కంఫర్టబుల్ ఉండొచ్చు కానీ, మీరు నెక్స్ట్ ఒక 20 డేస్ తర్వాత, 1 మంత్ తర్వాత మీ హెయిర్ మీరే చూసుకోలేరు. హ్మ్. అలాంటి స్థాయికెళ్ళిపోతది హీట్ పెడితే. అది కరెక్టే. కానీ ఇప్పుడు మరి మనం హీట్ ట్రీట్మెంట్స్ తీసుకోకపోయినా చాలా మంది ఆల్మోస్ట్ 90% మంది హెయిర్ వాష్ చేసినప్పుడు కూడా హాట్ వాటరే యూజ్ చేస్తారు. మరి అది కూడా ఒక రకమైన హీట్ ట్రీట్మెంట్ అన్నట్టే కదా! మేడం యాక్చువల్‌గా మనం చేయొద్దు. నార్మల్ వాటర్ హార్మ్ వాటర్ చేసుకోవచ్చు పర్లేదు. ఓకే. హీట్ వాటర్ చేస్తా అంటే మనం చెప్పలేముగా. మరి ఆ మాటకొస్తే మీరు సెలబ్రిటీస్‌కి గూడా చాలా మందికి చేశానని చెప్తున్నారు. అక్కడ వాళ్ళకి రకరకాల క్యారెక్టర్స్‌ని బట్టి వాళ్ళకి గూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేది అంటే హీట్ ట్రీట్మెంట్సే గానియండి, బ్లో డ్రైయింగే కానియండి, ఐరనింగే కానివ్వండి అవన్నీ చేయాల్సొస్తూ ఉంటుంది. అవును మేడం. ఇప్పుడు మీకు చెప్పాను గదా! ఇప్పుడు నాన్ సర్జికల్‌గా మనం కావాల్సిన విధంగా జేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఈరోజు ఒక స్టైల్ జేసుకోవచ్చు. రేపు ఇంకో స్టైల్ జేసుకోవచ్చు. ఓకే. ఒక్కొక్క షార్ట్‌కు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. హ్మ్. లెంత్ కావాలన్నా పెట్టొచ్చు. తక్కువ లెంత్ షార్ట్ హెయిర్ స్టైల్ అయినా జేసుకోవచ్చు. మీరలా కూడా అలా స్టైలిష్ గూడా చేస్తూ చేయగలం. స్టైలిష్ మీరు చేయగలం. స్టైల్స్ కూడా చేస్తూ ఉంటారా? స్టైల్స్ మీ కూడా క్లినిక్‌లో చేస్తుంటాను. ఆ! హెయిర్ స్టైల్స్ కూడా? అవునండి. ఓహ్! హెయిర్ ఇదేదో స్టైల్స్ బావుంది. నేను ఓకే. బేసికల్‌గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే నేను నాది ఇదే ఫీల్డ్. ఆహాహా! నేను హెయిర్ మాది హెయిర్ స్టైలిస్ట్ హెయిర్ లాగా స్టైలిస్ట్ స్టార్ట్ ఫీల్డే చేసి మాది. ఇప్పుడిలా. అవునండి. చాలా సంతోషం వెంకట్ గారు. మా స్టూడియోకొచ్చి చాలా వివరాలు చెప్పారు. చాలా మందికి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థాంక్ యూ సో మచ్. సంతోషం అండి. యాహ్! థాంక్ యూ.